ప్రపంచంలోనే అతి పెద్ద టనల్ ఈ 44 కిలోమీటర్ల పని మొదలుపెట్టడం జరిగింది. శ్రీశైలం నుంచి కింది నుంచి నీళ్లు తీసుకురావడానికి మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకి ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాకి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఇటు సైడ్ నుంచి 13.5 కిలోమీటర్లు పని పూర్తయింది. అటు ఇన్లెట్ సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి 23 కిలోమీటర్లు పూర్తయింది. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన పనులు సుమారు 9.5 కిలోమీటర్లు మిగిలిపోయిన పనులు. దురదృష్టవశాత్తు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 8:30కి 8 గంటలకి వీళ్ళు పోయి షిఫ్ట్లో పని మొదలు పెడితే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంత జియోలజికల్ మూమెంట్ ఏదో అక్కడ కొంత జరిగినట్టు వీళ్ళకి అనిపించింది. కొంత జియోలజికల్ డిస్టర్బెన్స్ ఓకే అనిపించి ఆ తర్వాత ముందు కొద్దిగా నీళ్లు మట్టి లోపలికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు వీరు గ్లెన్ గారు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పైనే ఉన్నారు. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున ఒక సైడ్ నుంచి నీళ్లు మట్టి లోపల రావడం మొదలుపెట్టినాయి. ఇది కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆ టనల్ బోరింగ్ మిషన్ పక్కన కానీ వెనక ఉన్న మనుషులందరూ 60-70 మంది అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ టనల్ బోరింగ్ ముందు ఉన్న మరి 2 ఇంజనీర్లు, 6 లేబరు, వారు అందులో 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ వారి ఎంప్లాయీస్, 2 ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. అది వారు చెప్పిన విషయము. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. 8 మంది ఎవరైతే గల్లంతే వాళ్ళ పేర్లే ఐ విష్ యూ హ్యావ్ ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబర్ జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు లిస్ట్ ఇస్తాను. ఓకే, అజయ్ వీళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వండి. ఇంకా మామూలు లేబర్ ఎవరు ఉన్నారా? కేవలం ఇంజనీరింగ్ సంబంధించిన 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసేవాడు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇంజనీర్స్ ఇండియన్ నేషనల్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేట్ కంపెనీ ఎంప్లాయీస్. ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ
జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి. అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. అంటే మామూలుగా టన్నెల్లో తవ్వకం జరిగినప్పుడు రాక్ బోల్టింగ్ చేసుకుంటూ వెళ్తారు, అట్లాంటిది ఏమన్నా ఎక్కడో అంటే అది ఇక మనం తర్వాత ఆలోచన చేద్దాం. అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. సార్ మనకు సర్వే జియోలాజికల్ సర్వే పని చేసుకోమని చెప్పేసి అనుమతి చేసి అవును, సర్వే అయిపోయిన తర్వాత జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారంటే మీకు అంతా తెలుసు. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ రెస్క్యూ టీమ్స్ ఎక్కడ వరకు చేరుకుంటాయి, ఎప్పటి నుంచి సైడ్ ప్రారంభం ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం.